బయట ఉన్నారో కొంచెం పిలుస్తారా? అలాగే సార్. నా మాట వినరా? మేడం, మిమ్మల్ని మీ సార్ పిలుస్తున్నారు. ఈ విషయం మాత్రం చెప్పకు చెర్రీ, ప్లీజ్. చెర్రీ, శారద ఎక్కడుందిరా? హే, అడిగేది నిన్నేరా. శారదేది? గగన్ ఎక్కడున్నాడ్రా? అడుగుతుంటే నా మొహంలోకి అలా చూస్తావేంట్రా? వాడెలా ఉన్నాడో చెప్పు. మీకిప్పుడు రెస్ట్ కావాలండి, మీరు రెస్ట్ తీసుకోండి. నాకు రెస్ట్ కాదు, సమాధానం కావాలి. చెర్రీ, చెప్పరా, వాడికి ఏమైంది? అది చెప్పరా, గగన్కి ఏమైంది? శారద గగన్ ఇక్కడ లేరు. చెప్పరా, ఏదో జరిగింది. చెప్పరా చెర్రీ. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడకండి. నోర్మోయ్ మీరా, నేను అడుగుతోంది నా కొడుకు గురించి. చెర్రీ, నిజం చెప్పరా, నీకు అబద్ధం చెప్పడం రాదు. తండ్రిగా నా పెద్ద కొడుకు గగన్ గురించి అడుగుతున్నాను రా. చెప్పరా, వాడెక్కడున్నాడు రా? వాడికి ఏమైందో చెప్పు. అన్నయ్య అన్నయ్య చనిపోయాడంట. ఏంటి? ఏడా? అన్నయ్య లేడు నాన్న. లేదురా, నేను నమ్మనురా. అయ్యో, వాడు చనిపోవడం ఏంట్రా? నేను నమ్మను. అబద్ధం, అబద్ధం రా. చెర్రీ, మీ అన్నయ్య చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో పోరాడి నిలబడ్డాడ్రా. వాడి చెల్లి కోసం వాడి ప్రేమనే త్యాగం చేశాడ్రా. అలాంటి వాడు చనిపోతాడా? వాడు చావలేదురా, వాడు చావలేదు. చనిపోయాడు నాన్న. వాడి బాడీ కనిపించిందా? లేదు నాన్న. మరి వాడు కనిపించినప్పుడు వాడు చావలేదురా, బతికే ఉన్నాడురా. అయ్యో, మీరా, మీరందరూ వాడి చావు గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను వాడి బతుకు గురించి ఆలోచిస్తున్నాను. నా కొడుకు చావలేదు. నేను హక్కుతో మాట్లాడడం లేదు, జాలితో మాట్లాడుతున్నాను. జీవితంలో ఒక మనిషి పోతే జీవితం ఆగిపోదు. కొన్ని తలుపులు మూసుకుంటాయి, ఇంకొన్ని తలుపులు తెరుచుకుంటాయి. నా జీవితంలో ఒక్క తలుపే ఉంది, అది నా బావ గగన్. నా బావ తర్వాత ఇంకొక వ్యక్తికి నా జీవితంలో చోటు లేదు. అసలు నువ్వు అర్థం చేసుకోవట్లేదు భూమి. నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, నిన్ను గౌరవించే వాళ్ళు కూడా ఉంటారు, నీకోసం ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నువ్విక్కడికి సానుభూతి చూపించడానికి వచ్చావా, లేక నేను ఒంటరిదాన్ని అయ్యానని గుర్తు చేయడానికి వచ్చావా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు భూమి. నేను చాలా స్పష్టంగానే మాట్లాడుతున్నాను. నేనిప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, నీ మీద కేసు పెడతాను.
నా మీద ఏమని కేసు పెడతావు? నా బావ చావుకి కారణం నువ్వే అని. నేనొక పోలీస్ ఆఫీసర్ని. ఒక నేరస్తుడు నా మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు. నేను ఆత్మరక్షణ కోసం కాల్చాను. అదే రిపోర్ట్, అదే సాక్ష్యం, అదే చట్టం. అబద్ధం చెప్పకు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే నిజం మారదు భూమి. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది సూర్య. నువ్వు చట్టం నుంచి తప్పించుకోవచ్చు. నీ యూనిఫామ్ నిన్ను కాపాడొచ్చు, నీ హోదా నిన్ను కాపాడొచ్చు, నీ అబద్ధాలు కూడా నిన్ను కాపాడొచ్చు. కానీ అసలు నిజం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నా బావని నాకు దూరం చేసిన వాళ్ళు, నా కన్నీళ్లకి కారణమైన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఎక్కడికి పారిపోతారో పారిపోండి, ఎంతకాలం దాక్కుంటారో దాక్కోండి, కానీ నేను మాత్రం వదిలిపెట్టను. సరేలే, ఇప్పుడు నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో నువ్వు లేవు. వస్తాను అంకల్. బావా, నేను చంపిన వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. ఈ ప్రపంచం మొత్తం వారి పక్షాన నిలబడ్డా నేను వదలను.